మీ నాన్నగారు తరచూ అడవికి వెళ్తూ ఉంటారంట కదా, ఈయన్నేమైనా చూసారేమో కనుక్కోవాలి. అమ్మా, నేను ఆ ఊరి చివర ఒక బామ్మగారింట్లో ఉంటాను. ఒకవేళ ఆయన గురించి ఏదైనా సమాచారం తెలిస్తే దయచేసి చెప్పండి అమ్మా. ఉండలేకపోయాను పెద్దమ్మా. తమ్ముడి వాళ్ళ గురించి అమ్మ మీరు బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. చెప్తే మీరు వెళ్ళనివ్వరు, అందుకే ఇలా వచ్చేసాను. మీకు చెప్పకుండా వచ్చినందుకు, మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ పెద్దమ్మా. తమ్ముడన్నా కుటుంబం అన్నా నీకు ఎంత ప్రేమరా. అంటే ఈ లోకంలో నాకంటూ ఉంది మీరే. మరి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది పెద్దమ్మా? ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసిచ్చాడ్రా. మంచోణ్ణి కాదే, ముంచేవాణ్ణి త్వరలో నీకే తెలుస్తుంది కదా. ఒరే నాన్న, నువ్వింకా పూర్తిగా కోలుకోలేదురా. రెస్ట్ తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు ఇలాంటి పరిస్థితిలో వెళ్ళడం మంచిది కాదురా. రే, నా మాట విని వెనక్కి వచ్చేసేరా. లేదు పెద్దమ్మా, తమ్ముడి వాళ్ళని వెతకుండా, వాళ్ళని ఇంటికి తీసుకురాకుండా నేను ఉండలేను. వాళ్ళతో పాటే నేను ఇంటికి వస్తాను. నీ మాట కాదంటున్నందుకు సారీ పెద్దమ్మా. దయచేసి నన్ను వెనక్కి వచ్చేయమని ఫోర్స్ చేయొద్దు ప్లీజ్ పెద్దమ్మా. అది కదరా, నీకేమన్నా అయితే నేను... పర్లేదు పెద్దమ్మా, నాకు నాకంటే తమ్ముడి వాళ్ళే ముఖ్యం. దయచేసి అర్థం చేసుకో. ఉంటాను పెద్దమ్మా. బలం, రే బలం, నా మాట... నా ప్రాణ, నా ఊపిరి అన్నీ నువ్వేరా. నేను బతుకుతున్నదే నీకోసం. నీకేమన్నైతే ఈ అమ్మ బతకలేదురా. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, నువ్వు నా రక్తాన్ని పంచుకొని పుట్టావన్న విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేను, ఎవరితోనూ పంచుకోలేను కూడా. అంత నా కర్మరా. ఏంటి సువర్ణ, ఎవరితో చెప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని విషయం అంటున్నావు? నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటావు. మరి నాతో కూడా పంచుకోలేనంత పర్సనల్ విషయం ఏముంది సువర్ణ? చచ్చా, పర్సనల్లా పాడా అలాంటిదేం లేదప్పు. నేను మాట్లాడుతున్నది కన్నయ్య మీనాక్షుల గురించి. వాళ్ల గురించా? వాళ్ల గురించి చెప్పుకోలేని విషయం ఏంటి? అదే అప్పు, మన కన్నయ్య మీనాక్షుల కిడ్నాప్ అయిన విషయం గురించి ఎవరికైనా తెలిస్తే పరువు పొద్దని ఆలోచిస్తున్నాం కదా. ఆ విషయం గురించే బలరాంతో మాట్లాడుతున్నాను. సువర్ణ, సాధారణంగా అక్క చెల్లెళ్ళుగా ఉన్నప్పుడు ఎవరి మధ్యైనా సరే బోల్డంత ప్రేమలు, అనుబంధాలు ఉంటాయి. కానీ పెళ్లి చేసుకొని ఎవరి కుటుంబం వాళ్ళకైపోయిన తర్వాత వాళ్ల కుటుంబం, వాళ్ల పిల్లల మీద మాత్రమే ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అది సహజం కూడా. కానీ నువ్వు మాత్రం అందరిలా కాదు సువర్ణ. ఇప్పటికి కూడా నా బిడ్డల్ని
నీ సొంత బిడ్డలంత ప్రేమగా చూసుకుంటున్నావు. ఏ చెల్లెలికైనా ఇంతకంటే మరో అదృష్టం ఉంటుందా చెప్పు? ఒక అక్క హోదాలో ఉండి ఈ చెల్లెలి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావే, అది అమ్మాయి ఉంటే ఇంకెంత ప్రేమని చూపించేదానివో. అందుకే వచ్చే జన్మలో నీ కడుపున పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సువర్ణ. అప్పు, ఈ అక్కంటే నీకు ప్రాణం అని నాకు తెలుసమ్మా. అందుకే బలరాము నీ కొడుకు కాదు, నా బిడ్డ అన్న విషయాన్ని నీకు చెప్పలేకపోతున్నాను. ఇంత ప్రేమ ఉన్న మన మధ్య అపార్థాలు రాకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. కానీ ఏదో ఒక రోజు చెప్పక తప్పదు. ఆ రోజు ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. మనం ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని డ్రామాలు ఆడినా పిచ్చోళ్ళలా నమ్మేస్తూనే ఉంటారు. ఎందుకంటే నేనిప్పుడు తమ్ముడి కోసం, కుటుంబం కోసం మాత్రమే తపన పడిపోతున్న దేవుణ్ణి కాబట్టి. బాబోయ్, లైఫ్లో ఈ రేంజ్లో నవ్వటం ఇదే మొదటిసారి. నవ్వి నవ్వి పొట్ట ఉబ్బిపోయేలా ఉంది. ఇంత ఆనందం భరించడం మన వల్ల కాదురా బాబు. దీన్ని ఎవడో ఒకరితో పంచుకుంటే తప్ప నొప్పి తగ్గేలా లేదు. కానీ ఎవరితో పంచుకోవాలి? ఏం కావాలి సార్? ఆర్డర్ ప్లీజ్. ఒకసారి నీ మిషన్ ఇమ్మా సార్. జస్ట్ ఒకసారి చూసేస్తానంతే. ఇవ్వు. బాసు, భయంకరమైన దరిద్రంలో ఉన్నోడికి ఒకేసారి ₹1,00,00,000 లాటరీ తగిలితే ఎలా ఉంటుంది? నాకు కూడా అదే రేంజ్లో జాక్పాట్ తగిలింది బాసు. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 3 జాక్పాట్లు. ఒకటి, నా చిరకాల శత్రువుని నా చేతులతో నేనే చంపేసి వాడి మీద నా పగ తీర్చుకున్నాను. ఇంకొకటి, నేను ఎవరి మీదైతే మోజుపడ్డానో అది తొందరలోనే నా సొంతం కాబోతుంది బాసు. ఇంకో ముఖ్యమైన పవర్ఫుల్ జాక్పాట్ ఏంటంటే అమ్మ. నేను కోరుకున్న వాటిని, నేను కావాలనుకున్న వాటిని బంగారు ప్లేట్లో పెట్టివ్వడానికి గొర్రెలాంటి అమ్మ. గొర్రెలాంటి అమ్మ దొరికింది. బాబు, నాన్న, కన్నా చిన్న అంటూ. బాబోయ్, మామూలు సెంటిమెంట్ కాదు. ఈ సెంటిమెంట్తో మంట పెడతాను. ఆ కొంపని వల్లకాడు చేస్తాను. మీనాక్షిని నా ఒళ్ళో వాలిపోయేలా చేసుకుంటాను. సారీ సార్, మీరు చెప్పేది నాకేం వినపడదు. అందుకే కదా నీకు చెప్పింది. చెప్పండి సార్. 3 ఆనందాలు కదా, 3 లాడ్జీలు పట్రా. ఎవడో ఒకడితో ఆనందాన్ని పంచుకోవాలనుంది. కానీ ఎవడైనా వింటే మన ప్లాన్ రివర్స్ అవుతుందేమోననే భయం. ఏం చేస్తాం? కొన్ని రోజులు ఇలా తప్పదు. అంత ఫీల్ అవ్వాల్సింది లేదు బాబు, నేను విన్నానులే. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్ బాబాయ్. ఈ ఎంజాయ్మెంట్ ని షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని తెగ ఫీల్ అయిపోతున్నాను. కరెక్ట్ గా భలే టైంకి వచ్చేసావు. దా, మందేదు గాని దా. వద్దు బాబు, వద్దు 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 బాబు. తాగు.
ఈ టైంలో ఫుల్గా తాగాలి. దా తీసుకో. బాబు అది తాగు బాబాయ్. ఇంకేంటి బాబాయ్ కబుర్లు? ఏముంది బాబు, నీ చీకటి సామ్రాజ్యాన్ని నా చేతిలో పెట్టావు. ఆ బిజినెస్ టెన్షన్లో పడిపోయి నా పరిస్థితి పూర్తిగా అజ్ఞాతవాసమైందనుకో. ఈ మధ్య వేరే పనుల్లో పడిపోయి అసలు బిజినెస్ల గురించే పట్టించుకోవట్లేదు బాబాయ్. ఎలా ఉన్నాయి మన బిజినెస్లు? ఏం బాబాయ్ చెప్పు. కొంచెం ఉండు బాబు, ధైర్యం తెచ్చుకుంటాను. చెప్పు బాబు, ఇలాంటి ఆనందకరమైన సమయంలో నీకు ఓ షాకింగ్ న్యూస్. షాకింగ్ న్యూసా? ఏంటి బాబాయ్ ఇది? మన బిజినెస్లన్నీ బ్లాక్ మనీతో రన్ చేస్తున్నాం కాబట్టి ఈ మోదీ రద్దు చేసిన 500,000 నోట్ల దెబ్బకి మన బిజినెస్లన్నీ ఒక్కసారిగా తలకిందులైపోయాయి బాబు. మన దగ్గరున్న డబ్బుని కాల్ చేయడమో గోదాట్లో పాడేసుకోవడమో తప్ప ఒక్క రూపాయి కూడా వైట్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వేటికి లెక్కలు లేవు కాబట్టి. ఈ మ్యాటర్ని నీకు ఫోన్లోనే చెబుదాం అనుకున్నాను, కానీ ఫోన్స్ మీద ఐటీ డిపార్ట్మెంట్ నిఘా ఉంది, అందుకే చెప్పలేదు. బాబాయ్, ఉదయాన్నే సూర్యుడు వస్తాడు, కానీ రాత్రి అవగానే కనపడకుండా పోతాడు. ఈ రోజు అందంగా కనిపించిన పూలు రేపొద్దుటికల్లా రాలిపోతాయి. డబ్బు కూడా అంతే బాబాయ్, అంతే. బాబోయ్, షాక్తో మతిగాని పోయిందా ఏంటి? ఈ రేంజ్లో వేదాంతం మాట్లాడుతున్నాడు. బాబాయ్, ఈ బలరాం గాడి మైండ్ పాదరసం. ఇలాంటి చిన్న చిన్న వాటికి షేక్ అయిపోదు. ఎదవ డబ్బు బాబాయ్, పోతే పోని. మన దగ్గర అమ్ముంది. హలో బాసు, నీ దగ్గర క్యా హే? చేతిలో గ్లాసు హై, జేబులో నో క్రెడిట్ కార్డ్స్ హై. నా దగ్గర చిల్లి గవ్వాలై, కానీ ముజే పాస్ మా హై, మా. మా హై, మా. అమ్మ నేలా, అయ్యా రాత్రెప్పుడు అడవికి పోయి ఇప్పుడు దాకా ఉన్నావేందయ్యా? ఈ బెరడ్ను వెతకడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందమ్మా. ఇది చాలా అరుదైన, చాలా శక్తివంతమైన ఔషధ మూలిక. మామూలు రోజుల్లో దీన్ని కనిపెట్టడం చాలా కష్టం. కేవలం పౌర్ణమి రోజు మాత్రమే ఆ చంద్రుడి కాంతి పడ్డం వల్ల ఇది నీలం రంగులో మెరుస్తుంది. అట్టా నీలం రంగులోకి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని కనిపెట్టగలం. దీనికోసం అడివంతా ఎతకాల్సి వచ్చింది. అయ్యా, దీంతో వైద్యం చేస్తే అన్న త్వరగా కోలుకుంటాడా? ఆ సంధి లక్షణంలోంచి బయటపడి అన్న మామూలుగా అవుతాడా? ఖచ్చితంగా అవుతాడమ్మా. ఆ సంధి రోగానికి గిదొక్కటే విరుగుడు. చూడు బిడ్డ, దీన్ని రాత్రంతా నీళ్ళల్లో పెట్టి పొద్దున్నే పరగడుపును తాగించాలి. అప్పుడే దీని గుణాలు పనిచేస్తాయి. మర్చిపోకుండా దొరక తాగించు. అట్టగే అయ్యా, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కురా, బో పెడతాను. అటగే బిడ్డ. అన్నా, ఇక దిగులు పడాల్సిందేం లేదు. నువ్వు తొందరలోనే కోలుకుని మామూలుగా అవుతావు. అప్పుడు మీ వాళ్ళంతా గుర్తొచ్చి ఆ తర్వాత ఆనందంగా వాళ్ళ దగ్గరికి వెళ్తావు.
ఏంది? ఇది చాలా శక్తివంతమైన ఔషధ మూలిక. దీంతో వైద్యం చేస్తే తొందరగా కోలుకుంటాడా? నా యాలు నా అదృష్టాన్ని దన్నేసినాడు. మరి వీడిని అంత తొందరగా ఎందుకు కోలుకొనిస్తాను? కోలుకొనివ్వను. పడుకోరా, గట్లనే ఇంకొన్ని రోజులు పడుకో. గట్లనే భ్రమల్లో బతుకుతుండు. అవ్వా అవ్వా, ఏంటమ్మా? ఆ, వాళ్ళంతా అలా పసుపు చీరలు కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అదా, కొండ మీద మా ఊళ్ళమ్మ గుడికెళ్తున్నారు. మహిమగల తల్లి ఏడాదికొక్కసారి కన్ను తెరుస్తుంది. ఈ 3 రోజులు ఈ గ్రామ ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కోరికలు కోరడానికి, మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. మా ఊళ్ళమ్మ కళ్ళు తెరుస్తుందా? అవునమ్మా, ఆ రూపంలో పౌర్ణమి నుండి మొదలయ్యి అమ్మ 3 రోజులు కన్ను తెరిసి జనాన్ని చూసి వాళ్ళ కోరికలు వింటుందని నమ్మకం తల్లి. అలా వెళ్లి కోరికలు కోరిన వారికి కోరికలు తీరాయి. నా కళ్ళారా చూశాను తల్లి. పెళ్ళయ్యి పిల్లలు లేని వారికి పండంటి బిడ్డలు పుట్టారు. కాళ్ళు కళ్ళు ఆరోగ్యం బాగోలేని వారికి అందరికీ బాగైంది. అవ్వా, నేను వెళ్ళాలి. నాకు పసుపు చీర. పసుపు చీరకేం భాగ్యం తల్లి, కాని మీ పట్నం వాళ్ళకి నమ్మకాలున్నాయా? అంత మహిమగల తల్లి కళ్ళు తెరిచి నా మొర విని నా భర్త నాకు చూపెట్టదా? నేను నమ్ముతాను. ఆ తల్లి నా కోరిక తీరుస్తుందని నేను వెళ్తాను. అలాగే తల్లి, వెళ్ళు. నా బిడ్డ వస్తే ఇద్దామని కొత్త చీర కొని పెట్టి ఉంచాను, నీకిస్తాను. థ్యాంక్స్ అవ్వా, థ్యాంక్ యూ సో మచ్. అభిగారు, అభిగారు ఇంకా పడుకొని ఉన్నారా? అవునండి, కాస్త హెడేక్ అయ్యో, పడుకోండి. అయ్యయ్యో, జ్వరం వచ్చినట్టుంది. ఒళ్ళంతా వేడిగా ఉంది. నీళ్లు కొత్త చేసేయేమో బిడ్డ, కాస్త కషాయం కాసిస్తానుండు. అభిగారు, కొండ మీదున్న మా ఊళ్ళమ్మ గుడికి వెళ్ళొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. మా ఊళ్ళమ్మ గుడా? అవునండి, మా ఊళ్ళమ్మ సంవత్సరానికి ఒకసారి ఈ పౌర్ణమి నుండి 3 రోజులు కళ్ళు తెరుస్తుందంట. అప్పుడు భక్తులు కోరిన కోరికలు విని తీరుస్తుందంట. అవ్వ చెప్పింది. నేను వెళ్ళి ఆయన్ని వెంటనే నాకు చూపించమని కోరుకుంటాను. మీనాక్షి గారు, అవన్నీ మూఢనమ్మకాలండి. దేవుణ్ణి నమ్మడమా? కాదండి, ఏడాదికొకసారి కళ్ళు తెరవడం, చెవులు తెరవడం, ఇవన్నీ మూఢనమ్మకాలండి. పోనీలేండి, మూఢనమ్మకమైనా పర్వాలేదు. ఏదో ఒక నమ్మకం ఉంటే చాలు. అదే నాకు శక్తినిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. మీనాక్షి గారు, నేను వస్తాను, పదండి. అయ్యయ్యో, వద్దండి, మీకు జ్వరంగా ఉంది. రెస్ట్ తీసుకోండి, మీరు శ్రమ పడకండి. మీకోసం చేసేది శ్రమలా అవుతుందండి, పదండి. పర్లేదండి, నాకేం కాదు. నా మాట వినండి, మీరు రెస్ట్ తీసుకోండి. అవునయ్యా, ఇట్ట జ్వరంతో వెళ్ళకూడదు. ఒక రోజల్లా ఒళ్ళు అలవకుండా చూసుకుంటే రేపటికల్లా నెమ్మదిస్తుంది. నువ్వు పడుకో. అమ్మాయికి తోడుగా మా ఊర్లో చాలా మంది వెళ్తున్నారు. పర్వాలేదండి, మీరు రెస్ట్ తీసుకోండి. సరే, వెళ్ళండి. కానీ మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపించడం నాకు అసలు ఇష్టం లేదండి. మీరు క్షేమంగా ఉండడం చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికీ చాలా కంగారు పడుతున్నారు. ఆ మా ఊళ్ళమ్మ దయ వల్ల ఆయన కలిస్తే అందరూ హ్యాపీగా ఉంటాం. కలిస్తే కాదు, కలుస్తారు. ఖచ్చితంగా కలుస్తారు. నాకా నమ్మకం ఉంది. వెళ్ళొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. జాగ్రత్త. అవ్వా, చీర ఇస్తానమ్మా. బాబు, ఈ కషాయం తాగు.
అమిత విక్రమ. నమస్కారం అమ్మా. ఓం కేశవాయ నమ, ఓం గోవిందాయ నమ, జనార్దనాయ నమ, మత్సూదనాయ నమ, వామనాయ నమ, త్రివిక్రాయ నమ, ఋషికేశాయ నమ. ఓం క్షీరోదన్మత్ ప్రదేశే శుచిమనివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తైర్మణితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరస్తైర్ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీయాత్ అరినల్లగదా శంఖపాణిర్ముకుందః పాదౌ యస్య నాభిర్వియదసునిలస్య. నా బిడ్డని మీనాక్షిని ఒక్కటి చెయ్యమని నీకు మొక్కని రోజు, నిన్ను వేడుకోని రోజంటూ లేదు. బిడ్డ మనసు మార్చి వాడు మీనాక్షిని భార్యగా అంగీకరించేలా చేయగానే నువ్వు నా మొర ఆలకించావని చాలా సంతోషపడిపోయాను. కాని కలిపినట్టే కలిపి వెంటనే వేరు చేసావెందుకయ్యా? ఇలా అందర్నీ ఏడిపిస్తున్నావు. నీకిదేమన్నా న్యాయమా చెప్పు? హాయిగా కన్ను మూద్దామనుకున్నాను, కానీ ఈలోపే నన్ను చంపేసేలా ఉన్నావు. 25 ప్రేమను పంచిన భర్తని, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని అందర్నీ నాకు దూరం చేసి ఈ వయసులో తీరని కడుపు కోత మిగిల్చావు. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బతకాలి అని బాధపడుతున్న టైంలో నా పెద్ద బిడ్డ బతికే ఉన్నాడన్న ఆశనిచ్చావు. వాయినం తీసుకోండి ఆంటీ. ప్లీజ్ మీనాక్షి, మీనాక్షి. ఏంటి బిడ్డ ఇది? వెలగరేడు కషాయం ఇస్తే వెంటనే పనిచేయడం మొదలు పెడతాది, ఎంతో కొంత గుణం కనిపిస్తుంది. మరట్లాంటిది ఈ దొర ఇంకా ఇట్టాగే భ్రమలోనూ భ్రాంతిలోనూ ఉండాడింది. మీనాక్షి